షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. సెల్ఫ్ డినైల్, తను తాను ఉపేక్షించుకొనుట. లేఖన భాగము పరిశుద్ధుల లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 9 verse 23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను తను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిరమ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవడైనను నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని. లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు చక్కటి విషయాలు ప్రస్తావించాడు. ప్రతిదీ కూడా ఆయన చాలా కూలంకషంగా, సవిస్తరంగా, సుస్పష్టంగా ప్రభు వివరించడం జరిగింది. ఎవరైనా సరే నన్ను వెంబడించాలని ఆశించినట్టయితే, వాంట్ టు ఫాలో మీ, గతంలో ధ్యానం చేస్తాం. వాట్ ఈస్ మెయిన్ బై టు ఫాలో జీసస్, వాట్ ఈస్ మీన్ టు ఫాలో జీసస్, ఆ విషయం ప్రస్తావించాం, ధ్యానం చేసాం మనం. ప్రభుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ డినైల్ ఈజ్ మోస్ట్లీ నీడెడ్. తను తాను ఉపేక్షించుకొనుట. ఒబేయింగ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తం అనేది నెరవేర్చడానికి తను తాను ఉపేక్షించుకొనుట. డినైల్ ఆఫ్ వన్స్ ఓన్ ఇంట్రెస్ట్. మన సొంత అభిప్రాయాలు, అభిరుచులు ఎన్నో ఉంటాయి మనకు. ఈ సొంత అభిరుచులను మనము ఉపేక్షించుకోవాలి ప్రభుని వెంబడించాలంటే. సెల్ఫ్ డినైల్ మీన్స్ టు డినై అవర్ ఓన్ ఇంట్రెస్ట్. నువ్వు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటే చేస్తావు, ఇంట్రెస్ట్ లేకపోతే చేయము మనం. కానీ ఏవైతే నీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని, ఓన్ ఇంట్రెస్ట్ను డినై చేయాలి, కాదని చెప్పాలి. ద ఎండ్ ఆఫ్ సీకింగ్ ఎనీ గుడ్ and righteousness is to seek or to earn God's favor. దేవుని యొక్క దయను పొందడానికి, దేవుని సంపాదించుకోవడానికి నువ్వు ఏమి చేయనక్కర్లేదు. సెల్ఫ్ డినైల్, the end of seeking any good and righteousness in self to earn God's favor. దేవునికి దయ సంపాదించుకోవడానికి నీ యొక్క సొంత నీతిని, స్వనీతిని నీవు వదులుకోవాలి. నీ సొంత నీతి ద్వారా, స్వనీతి ద్వారా ప్రభుగా దయను సంపాదించుకో అసాధ్యమైన విషయం. కృప ఉచితమైనది, మన మెరిట్స్ మీద దేవుడు ఇచ్చేది కాదు, చూపించేది కాదు. కాబట్టి సెల్ఫ్ డినైల్ మీన్స్ టు డినై అవర్ రైచియస్నెస్, అవర్ ఓన్ గుడ్నెస్. ఇట్ మీన్స్ టు లుక్ టు గాడ్ యాజ్ ది ఇటర్నల్ గుడ్ and ultimate satisfaction. ఉపేక్షించుకున్న దేవదేవుని మనము నిత్యమైన సుఖాలు అందించేవాడుగా చూడాలి. మనం నిత్యమైన సంతోషించే వాడు దేవుడిని గ్రహించుకోవాలి. మనం హిజ్ అల్టిమేట్ గివర్, హిజ్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. సత్యాన్ని గ్రహించుకొని మనం ముందుకెళ్ళాలి. టు డినైయింగ్ అవర్ ఓన్ న్యాచురల్ విల్స్. మనకు సొంత చిత్తమును ప్రక్కకు పెట్టి మనం ముందుకు సాగిపోవటే ఉపేక్షించుకునే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువును వెంబడించాలంటే నీ స్వచిత్తాన్ని నువ్వు త్యజించాలి, నీ సొంత కోరికల అభివృద్ధిను నువ్వు త్యజించాలి, నీ స్వనీతిని, నీ మంచితనాన్ని నువ్వు త్యజించాలి. వీటన్నిటిని వదులుకొని మనం దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆశించి ముందుకెళ్ళాలి. కాబట్టి వీళ్ళారా, ప్రభు ఈ కండిషన్ చెప్పాడు. ఈ కండిషన్ మనం ఫాలో కావాల్సిందే. తను తాను ఉపేక్షించుకోవాలి. సే నో టు యువర్ సెల్ఫిష్ డిజైర్స్, అల్టీరియర్ మోటివ్స్, సెల్ఫ్ విల్, సెల్ఫ్ రైచియస్నెస్, సెల్ఫ్ ఇంటెలిజెన్సెస్, వీటన్నిటి కూడా మనం వదులుకోవాలి, డినై చేయాలన్నమాట. డినై ఎవ్రీథింగ్ దట్ ఇస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ సెల్ఫ్ సచిత్తాన్ని నువ్వు డినై చేయాలి, దేవుని చిత్తంకు లోబడాలి. టు ఒబే గాడ్స్ విల్, దట్ ఇస్ సెల్ఫ్ డినయల్.
మనం ఆ స్వచిత్తానికి లోపడడానికి ప్రయత్నం చేస్తాం. వాటిని నెరవేర్చుకోవడానికి స్వకీయ దురాశలను, స్వకీయ ఆలోచనలను, వీటన్ని మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ స్వకీయం అనేది ఉండదు. ఇంకా మన జీవితంలో ప్రభుత్వం ఏమనించడం స్వకీయం అనే దానికి ఏమీ ఉండదు. ఇంకా అంత సర్వచిత్తము నీదని అంటూ మనం దేవుని చిత్తానికి లోబడి ముందుకు సాగితేనే కానీ ప్రభుత్వం వెంబడించగలరు. శిష్యులు ఆ రీతిగా వారు తన సొంత చిత్తాన్ని వారు ఛేదించారు. వారు సొంత ఆశలు, సొంత కోరికలు, స్వలాభాలు ఇవన్నీ వారికి ఏమీ లేవు. ఇంకా వారి జీవితంలో అనగా సెల్ఫ్ అనేది కంప్లీట్గా చచ్చిపోయినది. సెల్ఫ్ డైస్, క్రైస్ట్ స్ప్రింగ్స్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితం సెల్ఫ్ చచ్చిపోతే కానీ అదే నాది అనే చచ్చిపోవాలి. నీ జీవితంలో నాది, నావారు అని మనలో స్వార్థమని గుడి కొట్టుకునేది. కాబట్టి సెల్ఫ్ డైస్ ఇన్ అవర్ లైఫ్, క్రైస్ట్ స్ప్రింగ్స్. ప్రభు నీ జీవితంలో ఉదయిస్తాడు. నీ స్వచ్ఛత ఉన్నంత వరకు ప్రభు నీలో జన్మించాడు, ఉదయించాడు. కాబట్టి తను తాను ఉపేక్షించుకోవాలి. నేను ఉపేక్షించుకొని ప్రభు వెంబడించు, నిత్యత్వంలో సదాగ్ర ప్రభుతో ఉంటావు. ఆ రీతిగా ఉంటానే పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. మా స్వచిత్తాన్ని వదులుకుని ప్రభువా, మీ చిత్తమే శిరోధార్యంగా భావించి మా తండ్రి, మీ అభిరుచి మా అభిరుచిగా, మీ ఆలోచన మా ఆలోచనగా, మీ మార్గం మా మార్గముగా మేము అవలంబించుక ముందు సాగి ప్రభు దయచేయండి. మా స్వచిత్తాన్ని, స్వకీయ దురాశ సిలువకు మేకులతో కొట్టినాయన ప్రభువనైనా ఆ స్వచిత్తం సంపూర్తిగా దాన్ని చంపివేసుకుని మా తండ్రి, మీ చిత్తం సిద్ధించదు కాకుండా ప్రతి విషయంలో ముందుకెళ్ళటకు కృపను ఇవ్వగలందుకు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించిన వాళ్ళను స్వచిత్తాన్ని తొలగించుకొని ఛేదించి ప్రభువా మీ చిత్త ప్రకారం జీవించక మీ చిత్తాన్ని విధేయలో ఉంటే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరి సహకారంతో ఉండును కాక. ఆమేన్.